గాయస్ మీరు వీడియో అప్లోడ్ చేసిస్తారు, వీడియో అప్లోడ్ చేసిస్తే మీకు వ్యూస్ రావు. సో మీరు వైట్ స్టూడియోలో వెళ్ళిన తర్వాత ఇది తెలుసుకున్నారు అనుకోండి, ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇది తెలుసుకున్నారు అనుకోండి, మీ ఛానల్ కి ఎవరు ఆపలేరు అనమాట. రాకెట్ లాగా వెళ్ళిపోతాయి అనమాట. ఖచ్చితంగా చెప్తున్నా గాయస్, మీ ఛానల్ రాకెట్ లాగా వెళ్ళిపోతాయి అనమాట. ఎవరైతే వైట్ స్టూడియోలో వెళ్ళిన తర్వాత ఇది మీరు అర్థం చేసుకున్నారు అనుకోండి, సెట్టింగ్ అనుకోవచ్చు. సో ఇక్కడ మీకు ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. సో ఎలా అనేది ఏమనేది మొత్తం చూపిస్తాను ప్రాసెస్. దాని అర్థం ఏంటి, సో ఎందుకు అట్లా వచ్చింది, సో వైట్ స్టూడియో ఉన్నది బట్ మీకు అర్థం అవ్వట్లేదు. సో మీకు చెప్పేవాళ్ళు లేరా, చెప్పిన వాళ్ళు ఉన్నారా, సో మీరు వీడియో చూసేసారా, సో ఈ వీడియో ఇలాంటిది చూసిండ్రు అనుకుంటే ఇప్పుడే ఈ వీడియో స్కిప్ చేసేసుకోవచ్చు. అంటే మీకు తెలిస్తే ఇప్పుడే ఈ వీడియో స్కిప్ చేసేసుకోవచ్చు. ఎవరికైతే తెలియదు అన్న మీకు ఇలాంటిది తెలియదు, సో మొత్తం వీడియో చూస్తాం అనుకుంటే ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఖచ్చితంగా చెప్తున్నా కదా గాయస్, మీరు వైట్ స్టూడియోలో వెళ్ళిన తర్వాత ఇది ఖచ్చితంగా తెలుసుకున్నారు అనుకోండి, మీ ఛానల్ కి ఎవరు ఆపలేరు అండ్ మీ ఛానల్ రాకెట్ లాగా వైరల్ అయిపోతాయి అన్నమాట. ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా గాయస్, మీ ఛానల్ కి ఎవరు ఆపలేరు అండ్ రాకెట్ లాగా వైరల్ అయిపోతాయి అన్నమాట. సో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి, సో ఎలా thumbnail పెట్టాలి, ఎవరు చూస్తున్నారు, పోలీస్ వాళ్ళు చూస్తున్నారా అండ్ న్యూ వ్యూవర్స్ చూస్తున్నారా అండ్ క్యాజువల్ వ్యూవర్స్ చూస్తున్నారా, మొత్తం మనకు ప్రాపర్లీ చెప్పేస్తాయి అన్నమాట. సో మరి లేట్ ఎందుకు, మరి ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా. సో మొత్తం చెప్పాను, సో స్క్రీన్ కలర్ చూపిస్తా. సో అంతకు ముందు చెప్పాను కదా, సో డైలీ 2 మెంబర్స్ కి ప్రమోషన్ చేస్తున్నా, గ్రాండ్ సక్సెస్ అవుతున్నారు. మీరు కూడా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ అండ్ ఇన్స్టాగ్రామ్ కు ఫాలో కావండి అండ్ ఇక్కడ మీరు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సో వేరే ఛానల్ అనమాట, దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ శ్రీనివాస్ టెక్ ఆఫీసర్ లో నేను డైలీ 2 మెంబర్స్ కి ప్రమోషన్ చేస్తున్నా, ఫ్రీ ప్రమోషన్ గాయ్స్. ఓ మై గాడ్, సో నేనే షాకింగ్ లో ఉన్నా బట్ మీరు కూడా షాకింగ్ లో ఉండొచ్చు. అన్న మీరు ఇంతకు ముందు జాయిన్ అయితే ప్రమోషన్ చేశారు, ఇప్పుడు మీరు ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నారు ఎందుకు అని అనుకుంటే, సో ఇక్కడ చూసుకుంటే అలాంటిది ఏం లేదండి. సో డైలీ 2 మెంబర్స్ కి ప్రమోషన్ చేయాలి అని అనుకుంటున్నా. సో ఇక్కడ నేనేమనుకున్నా అంటే గివ్ అవే ఇద్దామని అనుకున్నా, బట్ ఇక్కడ యూట్యూబ్ లో ఛానల్ కొత్తగా క్రియేట్ చేశారు, వాళ్ళకైతే వ్యూస్ అయితే వస్తలేవు. వ్యూస్ వస్తలేవు కాబట్టి ప్రమోషన్ చేస్తే వాళ్ళకి వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను అలా డిసిషన్ తీసుకున్నాను అనమాట. ఖచ్చితంగా చెప్తున్నా కదా, డైలీ 2 మెంబర్స్ ప్రమోషన్ చేస్తా. సో మరి చేయవలసింది ఏంటిదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో ఫుల్ చూసేయండి అండ్ కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్ కు ఫాలో అవ్వండి. నేను అక్కడ చెక్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ లో ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళకి మాత్రమే నేను ప్రమోషన్ చేస్తాను. ఇప్పుడే చెప్పేస్తున్నా, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయితేనే ప్రమోషన్ చేస్తాను, లేకపోతే ప్రమోషన్ చేయను. ఓకే, సో ఇక్కడ మన మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చూపిస్తా, చూసేయండి పటాపట్. గాయ్స్ ఇదేనండి శ్రీనివాస్ టెక్ ఆఫీసర్ ఛానల్ 13,188 సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ చేశాను అనమాట ఇప్పటి వరకు అయితే. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సో ఎస్టర్డే ఒక వీడియో అప్లోడ్ చేశాను, దీనికైతే కామెంట్స్ అయితే చాలా వచ్చినాయి. బట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇవన్నీ మీకు చూపాను. సో ఇప్పుడు మనకి ఏం కావాలండి, సో వీడియో అప్లోడ్ చేసేస్తాం ప్రాసెస్. ఓకే, మీరు వీడియో డైలీ అప్లోడ్ చేస్తున్నారా అండ్ వీక్లీ అప్లోడ్ చేస్తున్నారా అండ్ 1 డే గ్యాప్ ఇచ్చి 1 డే అప్లోడ్ చేస్తున్నారా, మీ ఇష్టం. సో యువర్ చాయిస్ అనమాట. ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అంటే అల్గోరిథం ఎలా పనిచేస్తుంది అంటే, ప్రాపర్లీ ఎస్యో చేసుకుంటున్నారా, ఎస్యో చేసుకుంటున్నారా, అల్గోరిథం అవసరం లేదనమాట. మీరు ఎస్యో చేసుకొని ఎస్యో చేసుకోకపోని అల్గోరిథం అవసరం లేదు. బట్ ఇక్కడ మనకి యూట్యూబ్ ఏం చెప్తుంది అంటే, సో ఇప్పుడు అల్గోరిథం ఏం చెప్తుంది అంటే, యూట్యూబ్ కాకుండా అల్గోరిథం చెప్తున్నాను అనమాట. అల్గోరిథం ఏం చెప్తుంది అంటే గాయ్స్, ఇక్కడ అనలిటిక్స్ లో వెళ్ళిపోతాను. అనలిటిక్స్ లో వెళ్ళిపోతే గాయ్స్ మీకు ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, కొత్తగా ఛానల్ పెట్టారో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. ఎందుకోసం అంటే ఆల్రెడీ మీకు తెలిస్తే ఇప్పుడే స్కిప్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఇదే టాపిక్ ఉంటుంది, వేరే ఏం టాపిక్ ఉంటుంది అనమాట. ఇప్పుడే చెప్పేస్తున్నాను అనమాట, అన్న ఇంతవరకు చూసాము, సో ఈ వీడియోలో ఏం టాపిక్ లేదనుకుంటే ఖచ్చితంగా టాపిక్ ఉంటుందండి. ఏదో ఒక టాపిక్ ఖచ్చితంగా ఉంటేనే నేను వీడియో చేస్తాను, లేకపోతే వీడియో చేయను అనమాట. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఓవర్ ఉంది, కంటెంట్ ఉంది, ఆడియన్స్ ఉంది, రెవెన్యూ ఉంది అనమాట. నాకు మానిటైజేషన్ అయింది కాబట్టి రెవెన్యూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీకు మానిటైజేషన్ కాలేదు కాబట్టి మీకు రెవెన్యూ ఆప్షన్ అయితే కూడా రాదనమాట. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఆడియన్స్ ఉంది కదా, ఆడియన్స్ ని సెలెక్ట్ చేస్తాను. ఆడియన్స్ ని సెలెక్ట్ చేస్తే గాయ్స్ చూడండి, ఓ మై గాడ్, ఆడియన్స్ బై వాట్స్ బిహేవియర్ కనిపిస్తుందా, ఇదే మీకు స్క్రీన్ షాట్ పెట్టిన చూడండి ఫస్ట్ లో, ఇదేనండి. చూసుకుంటే గాయ్స్ ఇక్కడ చూసుకుంటే న్యూ వ్యూవర్ చూసుకుంటే 76.3% చూస్తున్నారు అనమాట. 76.3% ఎందుకు చూస్తున్నారండి, నాకైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూడాలి కదా. ఇప్పుడు నాకు 13,188 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కదా, సో వాళ్ళే చూడాలి కదా. మరి న్యూ వ్యూవర్స్ ఎందుకు చూస్తున్నారు, అల్గోరిథం వాళ్ళకి ఎందుకు పంపుతున్నారు, సబ్స్క్రైబర్స్ దగ్గరికి పంపాలి కదా. సో ఇక్కడ నాకు న్యూ వ్యూవర్ చూసుకుంటే 76% వాళ్ళే చూస్తున్నారు అనమాట. ఇక్కడ చూసుకుంటే క్యాజువల్ వ్యూవర్స్, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా, అంటే డైలీ వీడియో చూస్తారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా నా వీడియో చూస్తున్నమాట. అంటే క్యాజువల్ వ్యూవర్స్ లో వస్తాయి అనమాట. అంటే ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఒకరోజు చూడడము, అంటే కొద్దిగా చూడడం, కొద్దిగా గ్యాప్ ఇవ్వడం, మళ్ళీ చూస్తాలే, సో అట్లా చూస్తే కూడా అండ్ ఇక్కడ క్యాజువల్ వ్యూవర్స్ లో వస్తాయి అనమాట. సో ఇది కంప్లీట్లీ ఇది అనమాట. అండ్ ఇక్కడ రెగ్యులర్ వ్యూవర్స్ చూసుకుంటే వీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే. అంటే నేను ఇక్కడ వీడియో పబ్లిక్ చేయగానే వాళ్ళ దగ్గరికి నోటిఫికేషన్ వెళ్తుంది. ఆ నోటిఫికేషన్ కి క్లిక్ చేసి చూస్తారు కదా, వాళ్ళే రెగ్యులర్ వ్యూవర్స్ అనమాట. 2% మాత్రమే చూస్తుండ్రు. నా వీడియోలో వ్యూస్ ఎంత వస్తున్నాయో ఆ వ్యూస్ ని బట్టి 2% మనకు ఇక్కడ సో డిస్ప్లే చేస్తుందన్నమాట. అల్గోరిథం నాకు డిస్ప్లే చేస్తుందన్నమాట. సో మీకు కూడా ఎలా డిస్ప్లే అవుతున్నాయో చూసుకోండి. ఇన్ కేస్ కొత్తగా ఉన్న వాళ్ళకు డిస్ప్లే కాదచ్చు మేబీ అనుకుంటున్నా, అన్న మాకు ఇలా డిస్ప్లే అవుతలేదు, మేము ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటే అది కూడా ప్రాసెస్ లాస్ట్ లో చెప్తాను. సో కొత్త ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి, అంటే ఈ
సెట్టింగ్ రాదనమాట. ఆడియన్స్ బాయ్ వాచ్ బిహేవియర్ ఉంది కదా, ఇది రాదనమాట. సో వస్తే ఓకే, ప్లాన్ సక్సెస్ అనమాట. వస్తే ఓకే అనమాట. ఎందుకోసం అంటే ఇక్కడ మీరు తెలుసుకున్నారు అనుకోండి, ఎవరు మన వీడియో చూస్తున్నారో వాళ్ళ పైన మీరు వీడియో తీసినారు అనుకోండి, 100% మీరు సక్సెస్ అవుతారనమాట. ఎలా నన్ను మీకు చూపిస్తాను చూడండి guys. ఇక్కడ చూడండి, న్యూ వ్యూవర్స్ చూసుకుంటే 76% చూస్తున్నారు అని చెప్తున్నా కదా. ఇక్కడ చూసుకుంటే నా వీడియోస్ ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, పాపులర్ విత్ న్యూ వ్యూవర్స్ చూసుకుంటే ఏ వీడియో చూస్తున్నారు చూడండి, జాగ్రత్త చూడండి. అండ్ ఇక్కడ చూడండి, విఎన్ యాప్ ఫుల్ ట్యూటోరియల్ ఈ వీడియో చూస్తున్నారు, బిగ్ అప్డేట్ ఫైనలీ ఈ వీడియో చూస్తున్నారు. అండ్ ఇక వచ్చే మార్గం కనిపెట్టే, అంటే వ్యూస్ వచ్చే మనం మాప్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే వ్యూస్ వచ్చే మార్గం కనిపెట్టండి, ఇదొక వీడియో చేసిన అనమాట. షార్ట్స్ కి ఈ టైంలో అప్లోడ్ చేస్తే అండ్ వ్యూస్ వస్తాయని ఇదొక వీడియో చేసిన. అమెజాన్ లో భారీ జాబ్స్ ఈ వీడియో చేశాను అనమాట. సో ఈ వీడియోస్ కొత్త వాళ్ళే చూస్తున్నారు, పాపులర్ చూడండి, పాపులర్ విత్ న్యూ వ్యూవర్స్ మాత్రమే ఈ వీడియో చూస్తున్నారు. వాళ్ళ కోసం స్పెషల్లీ వీడియో ఖచ్చితంగా నేను సండే వీడియో చేయాల్సిందే. అంటే సండే ఖాళీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి మార్నింగ్ ఆ వీడియో అందియాలి. నేను ఏం చేస్తానో ఏమో నాకు తెలియదు, కానీ వాళ్ళ కోసం ఈ వీడియోస్ మళ్ళీ పార్ట్ 2 వీడియో తీసి వాళ్ళ కోసం అందియాలి. సండే ఖాళీగా ఉంటారు కాబట్టి వాళ్ళకు స్పెషల్లీ వీడియో తీయాలన్నమాట. సో వాళ్ళు తీస్తేనే వీడియో వైరల్ అవుతారు, లేకపోతే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడనే ఉంటారు అన్నమాట. సో అలా మీరు తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ స్క్రోల్ చేస్తా చూడండి. సో మనకు అండ్ ఇక్కడ చూసుకుంటే పాపులర్ విత్ క్యాజువల్ వ్యూవర్స్ అంటే ఏంటి? సో బ్రో చూడొచ్చులే, అండ్ వీడియో బాగుందిలే, చూడొచ్చులే, మళ్ళీ చూడొచ్చులే, అండ్ కొద్దిగా కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చూడొచ్చులే, లేదా వర్క్ వెళ్ళి వచ్చిన తర్వాత చూడొచ్చులే, ఇలా థింకింగ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి కొద్దిగా చూస్తారు, మళ్ళీ చూడొచ్చులే, ఇంట్లో వదిలేస్తారు కాబట్టి వాళ్ళకి క్యాజువల్ వ్యూవర్స్ అనుకుందాం. ఓకే. అండ్ ఇక్కడ చూసుకుంటే కాదు వీళ్ళు ఎలాంటి వీడియో చూస్తున్నారు, వీళ్ళు కూడా బిగ్ అప్డేట్ ఫైనలీ ఇన్స్టాగ్రామ్ లైక్ అదొక వీడియో చేశాను. విఎన్ఎఫ్ సేమ్ యాస్టిస్, వీళ్ళు కూడా సేమ్ యాస్టిస్ వీడియో చూస్తున్నారు. సో వీళ్ళ కోసం కూడా వీడియో తీయచ్చు అనమాట. అండ్ వ్యూస్ వచ్చే మార్గం ఇది కూడా సేమ్ యాస్టిస్ వచ్చింది చూడండి. షార్ట్స్కి వ్యూస్ ఎందుకు రావట్లేదు, అండ్ ఈ టైంలో షార్ట్స్ అప్లోడ్ చేయాలి, ఇదే సేమ్ యాస్టిస్ వచ్చింది. అండ్ ఇక్కడ రెగ్యులర్ వ్యూవర్స్ ఎలాంటి వీడియో చూస్తున్నారు అది కూడా చూసుకుందాం కాదు ఇక్కడ. అండ్ ఇక్కడ స్క్రోల్ చేస్తే కాదు కదండి, పాపులర్ విత్ రెగ్యులర్ వ్యూవర్స్ చూసుకుంటే షార్ట్ ఒకటి చూస్తున్నారు. అండ్ ఇక్కడ అప్డేట్ అంటే ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ అప్డేట్ గురించి ఒక వీడియో చేశాను, అది చూస్తున్నారు. వైట్ ఇస్టోలో ఈ సెట్టింగ్ చేస్తే ఈ వీడియో చేసిన కాబట్టి ఆ వీడియో చూస్తున్నారు. అండ్ ఇక్కడ యూట్యూబ్ మానిటైజేషన్ అప్డేట్ ఇది ఒక వీడియో చేశాను, ఈ వీడియో చూస్తున్నమాట. సో ఇక్కడ మనకు ఓవరాల్ చూసుకుంటే అండ్ రెగ్యులర్ వ్యూవర్స్ చూసుకుంటే ఈ 2 వీడియోస్ ఎక్స్ట్రా చూస్తున్నారు అనమాట. ఈ 2 వీడియోస్ ఎక్స్ట్రా చూస్తున్నారు. ఈ సేమ్ యాస్టిస్ వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు. అంటే క్యాజువల్ వ్యూవర్స్ అండ్ న్యూ వ్యూవర్స్ అండ్ రెగ్యులర్ వ్యూవర్స్ సేమ్ యాస్టిస్ వస్తున్నాయి అనమాట. కొత్తగా చూస్తుంది ఇది ఒకటి అనమాట, ఈ 2 వీడియోస్ అనమాట. ఎందుకు అంటే రెగ్యులర్ వ్యూవర్స్ ఇది మాత్రమే చూస్తున్నారు కాబట్టి ఎక్స్ట్రా వీడియోస్ 2 అనమాట, బోనస్ అనమాట. సో వాళ్ళ కోసం స్పెషల్లీ వీడియో చేయాలంటే స్పెషల్లీ వీడియో చేస్తే వ్యూస్ రావాలన్నమాట. ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో వాళ్ళ కోసమే స్పెషల్లీ వీడియో చేస్తే చూపిస్తారు చూడండి guys. ఇక్కడ ఇది వీడియో అనమాట. ఈ వీడియోస్ పైన అంటే ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి ఇలాంటి పైన నేను వీడియో చేసిన అనుకోండి, సండే మార్నింగ్ వీడియో అందించిన అనుకోండి, ఖచ్చితంగా మన వీడియో బూమ్ వైరల్ అయిపోతాయి అనమాట. ఓకే. సో అలా అనమాట. అండ్ ఇంకా నేను డిఫరెంట్ వీడియోస్ తీయాలి అని అనుకుంటే ఎక్కడ డిస్ప్లే అయితే అని తెలుసుకోవాలనుకుంటే గాయస్ చూడండి, నీకు చూపిస్తా, మాప్ చేయాలా, నేను కొద్దిగా వేరే పోతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ అండ్ ఇక్కడ చూడండి, పైస్కోల్ చేస్తా, మన వీడియోస్ ఎవరు చూస్తున్నారు అంటే ఇక్కడ చూడండి, వాట్ యువర్ ఆడియన్స్ వాచెస్ చూడండి గాయస్. ఇక్కడ వాట్ యువర్ ఆడియన్స్ వాచెస్, నా ఆడియన్స్ చూడండి. ఈ రోజు నా వీడియో చూసినారు అనుకోండి, ఇంకొక వీడియో వేరే వాళ్ళది ఎవరిది వీడియో చూస్తున్నారు నాకు ఇక్కడ రికమెండ్ చేస్తారు చూడండి. మీకు రికమెండ్ చేయదు ఎందుకోసం అంటే కొత్త వాళ్ళు ఉంటే రికమెండ్ చేయదు, ఎవరైతే మానిటైజేషన్ అయిందో లేదా ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో వాళ్ళకి మాత్రమే రికమెండ్ చేస్తారు. ఇలాంటి వాట్ యువర్ ఆడియన్స్ వాచెస్ వాళ్ళకి మాత్రమే రికమెండ్ చేస్తాను. చూడండి, దీనికి ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే గాయస్ చూడండి, దీనికి ఇట్లా ఓపెన్ చేస్తాను. ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవుతలేదు. జస్ట్ ఇక్కడ నాకు 4 చూపిస్తున్నాయి కాబట్టి నాకు 4 రికమెండ్ చేసింది అనమాట. అంటే నా ఆడియన్స్ ఈ 4-5 వీడియోస్ మాత్రమే చూస్తున్నారు అనమాట. సో ఈ 4-5 వీడియోస్ పైన నేను వీడియో చేసిన అనుకోండి, వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అది కూడా ఎప్పుడు అప్లోడ్ చేయాలి అండ్ సాటర్డే సండే మాత్రమే అప్లోడ్ చేయాలి. నా ఆడియన్స్ చూసేది ఉంటే సాటర్డే సండే మాత్రమే అప్లోడ్ చేయాలి, అప్పుడే మాత్రమే చూస్తారు. మిగతా టైంలో ఆడియన్స్ జాబ్కి వెళ్ళొచ్చు లేదా కాలేజ్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తుంది ఎలాగో, సో ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి కదా, రిజల్ట్ వస్తుంది కాబట్టి ఆ టెన్షన్లో ఉంది కాబట్టి, అంటే ఆ టెన్షన్లో ఉన్నారు కాబట్టి సో నా వీడియో చూసే ఛాన్స్ తక్కువ ఉంది కాబట్టి, అంటే స్టూడెంట్స్ అయితే తక్కువ ఛాన్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు వర్కర్స్ అయితే ఇప్పుడు జాబ్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేసేయాలంటే సో ఈవినింగ్ 6 o'clock నుండి వీడియో చూసే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈవినింగ్ 6 o'clock నేను వీడియో అప్లోడ్ చేసిన అనుకోండి, చూసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. లేదు నేను సండే వీడియో అప్లోడ్ చేసిన అనుకోండి, ఆల్మోస్ట్ అందరూ వస్తారన్నమాట అలా. సో ఖచ్చితంగా ఈ టాపిక్ పైన నేను వీడియో చేయాలి. చూడండి, హౌ టు మేక్ AI వీడియోస్ ఇలాంటి వీడియో చేసిన అనుకోండి ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. అండ్ ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్, ఆయన 0 ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి యూట్యూబ్లో వ్యూస్ పెంచుకో, ఇలాంటి డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి దీనిపైన నేను వీడియో చేయాలన్నమాట. వీడియో చేస్తే ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి అన్నమాట. అండ్ బ్రో మొత్తం చెప్పారు, మాకు ఇలాంటిది డిస్ప్లే అవుతలేదు, మాకు ఇలాంటిది కావాలి అని అనుకుంటే, సో నేను ఎలాంటిది వీడియో చేయాలి అనుకుంటే గాయస్ మీకు కూడా అది కూడా చూపిస్తాను. అండ్ కొత్త వాళ్ళకు కూడా అది కూడా ఆప్షన్ ఇచ్చింది. ఏంటిది అంటే గాయస్ కదా, స్క్రోల్ చేస్తే మనకి ట్రెండ్స్ కనిపిస్తుందా, ఈ ట్రెండ్స్కు ఓకే చేయండి.
ట్రెండ్స్కు ఇలా చూడండి గాయస్, ఇక్కడ మీకు చూపిస్తాను కొద్దిగా. అండ్ ఇప్పుడు ట్రెండ్స్ ఓపెన్ చేస్తే గాయస్ యూట్యూబ్ మానిటేషన్ అప్లై, మీకు ఎలాంటిది వస్తుందో చూసుకోండి. నాకు ఇలా వచ్చింది యూట్యూబ్ మానిటేషన్ అప్లై. అంటే మీరు కుకింగ్, గేమింగ్ అండ్ వ్లాగింగ్, సో ఇలాంటి మీరు వీడియో చేస్తే మీకు డిఫరెంట్ వస్తాయి అనమాట. చూడండి గాయస్, ఇక్కడ నాకు వేరే వచ్చింది యూట్యూబ్ మానిటేషన్ అప్లై వచ్చింది. ఇక్కడ టాప్ సర్చెస్లో ఇది చూడండి, టాప్ సర్చెస్లో ఉందా ఇదనమాట. అండ్ చూసుకుంటే ట్రెండింగ్ బ్లాగ్స్ ఆన్ యూట్యూబ్ టుడే. సో ట్రెండింగ్ బ్లాగ్స్ ఆన్ యూట్యూబ్ టుడే. సో ట్రెండింగ్ బ్లాగ్స్ ఎలా చేయాలి అండ్ మినీ బ్లాగ్స్ ఉంటాయి కదా, అలాంటి వీడియోస్ అనమాట. అండ్ ఇక్కడ స్క్రోల్ చేస్తే గాయస్ ఏ డే ఇన్ మై లైఫ్ డైలీ బ్లాగ్స్. చూడండి గాయస్, ఇక్కడ ఏ డే ఇన్ మై లైఫ్ డైలీ బ్లాగ్స్ అంటే డైలీ లైఫ్లో ఒక వీడియో, అంటే వీడియోస్ అంటే అలాంటి టాపిక్ పైన వీడియో చేసిన అనుకోండి వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ టాపిక్ పైన తక్కువ కాన్సెప్ట్ ఉంది నేనైతే అనుకుంటున్నా. అలాంటి వీడియో చేసిన అనుకోండి ఆడియన్స్ చూస్తలేరేమో నేనైతే అనుకుంటున్నా. ఆడియన్స్కి ఏం కావాలి, వ్యూస్ కావాలి, వాచ్ టైం కావాలి, సబ్స్క్రైబర్స్ కావాలి. ఇలాంటి టాపిక్ పైన వీడియో చేస్తేనే ఆడియన్స్ చూస్తున్నారు. ఇప్పుడు చూడండి, నేను ఖచ్చితంగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా, బట్ ఇక్కడ ఆడియన్స్ కొద్దిగా చూస్తారు అనమాట, ఎక్కువ చూడరు. ఇన్ఫర్మేషన్ కరెక్టే ఇస్తాను. సో ఆడియన్స్కి ఏమనిపిస్తుంది, ఆ బిహేవియర్ నచ్చదా, లేకుంటే నా యాంకరింగ్ నచ్చదా, ఏదో ఒకటి నచ్చదేమో అని అనుకుంటున్నా. కొంత క్రియేటర్స్ మాత్రమే సో బ్యాడ్గా థింకింగ్ చేస్తారేమో అని అనుకుంటున్నా. ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు. సో కొంత క్రియేటర్స్ మాత్రమే నాకు నా వీడియోకి బ్యాడ్గా చూస్తారేమో అని అనుకుంటున్నా, అంటే నా ఛానల్కి బ్యాడ్గా చూస్తారేమో అనుకుంటున్నా. సో బ్యాడ్గా చూడకండి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. రాంగ్ వేలో నేనైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వను. ఎందుకోసం అంటే సో నేను కూడా ఒక క్రియేటర్ని, సో మీరు కూడా క్రియేటర్, అంటే నేను కూడా జీరో నుండి కష్టపడుతూ వస్తున్నా, బట్ మీరు కూడా కష్టపడుతూ వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా సో జీరో నుండి హీరో కావాలంటే సో నా వీడియో చూస్తేనే మీకు అండ్ ఖచ్చితంగా మీ ఛానల్ మానిటేషన్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఈ రోజు వీడియో. అండ్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేసుకోండి. అండ్ చెప్తున్నా కదా, డైలీ 2 మెంబర్స్కి ప్రమోషన్ చేసుకోవాలని చెప్పాను కదా. అండ్ లాస్ట్లో కూడా చెప్తున్నాను అనమాట. సో డైలీ 2 మెంబర్స్ ప్రమోషన్ కావాలంటే కమ్యూనిటీ పోస్ట్ అని ఇక్కడ డిస్ప్లే చేస్తాను అనమాట. ఖచ్చితంగా డిస్ప్లే చేస్తాను. సో ఈ ఛానల్లో డిస్ప్లే చేయను, అంటే శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్లో డిస్ప్లే చేస్తాను అనమాట. ఈ ఛానల్లో డిస్ప్లే చేయను అనమాట. సో ఆ ఛానల్లో డిస్ప్లే చేస్తాను కాబట్టి ఖచ్చితంగా అండ్ ఇన్స్టాగ్రామ్కి ఫాలో కావాలి అండ్ నాకు చెప్పాలి, ఖచ్చితంగా కామెంట్లో చెప్పాలన్నమాట. అప్పుడే మీకు ఫ్రీలో ప్రమోషన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మనకు మంచి వీడియో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్.